హరహర మహాదేవ శంభో శంకర. కార్తీక పురాణం 6వ అధ్యాయం దీపదాన విధి మహత్యం. ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరునికి శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానము చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించునో అట్టి వానికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము దక్కును. అటులోనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట ఎట్లగైనా పైడి ప్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చెయ్యవలేను. వరిపిండితో కాని గోధుమ పిండితో కాని ప్రమిది వలె చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపమును వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణులకు దానమియ్యవలయను. శక్తి కొలిది దక్షిణ కూడా ఇవ్వవలెను. ఈ ప్రకారంగా కార్తీక మాసమునందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారంతో ఒత్తిని చేయించి ఆవు నెయ్యి పోసి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారంగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపమును వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునికి ఇది కూడా దానమిచ్చిన ఎడల సకలైశ్వర్యములు కలుగుటయే కాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపదానము చేయు వారు ఇట్లు వచింపవలేను. సర్వజ్ఞానం ప్రదం దివ్యం సర్వ సంపత్సు కావహం దీపదానం ప్రదస్యామి శాంతిరస్తు సదామం అని స్తోత్రము చేసి దీపదానం చేయవలెను. దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానము కలుగు చేయు నదియు సకల సంపదలు నిశ్చిదాన అయ్యు ఈ దీపదానము చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక అని అర్థము. ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తి లేని ఉడల 10 మంది బ్రాహ్మణులకైనను భోజనమీడి దక్షిణ తాంబూలాలు ఇవ్వవలేను. ఈ విధముగా పురుషులు గాని స్త్రీలు గాని ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఐశ్వర్యవృద్ధి కలిగి సుఖింతురు. దీనిని గురించి ఇతిహాసము కలదు, దానిని వివరించదము ఆలకింపుమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగిను. లుప్తి వితంతువు స్వర్గమునకు ఏగుట. పూర్వకాలమున ద్రవిడ దేశమునందు ఒక గ్రామము కలదు. ఆ గ్రామమున ఒక స్త్రీ కలదు. ఆమెకు పెండ్లి అయిన కొంతకాలమునకే భర్త చనిపోయిను. సంతానము గాని ఆఖరికి బంధువులు గాని లేరు. అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసీ పని చేయుచు అక్కడే భుజించుచు ఒకవేళ వారి సంతోషం కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరలకు అమ్ముకొనుచు ఆ విధముగా వచ్చిన తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకునుచు దొంగలించి తీసుకువచ్చిన వస్తువులను తన తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరలకు అమ్ముకునొచ్చు సొమ్ము కూడబెట్టుకునిచి ఉండను. ఈ విధముగా కూడబెట్టుకుని ఉన్న ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించుచూ ఉండెను. ఎంత సంపాదించినా ఏమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము కానీ దేవుని మనసారా ధ్యానించుట కానీ ఏ ఒక్క చిన్న బెచ్చగానికైనా పిడికడు బియ్యము పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచూ ఉండేది. అటులా కొంతకాలము జరిగెను. ఒక రోజున బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడ ఒక సత్రములో మజిలీ చేసెను. అతడు ఆ గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకుని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడుకు వెళ్ళి, అమ్మ, నా హితవచనము ఆలకింపుము. నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపుము. మన శరీరములు శాశ్వతము కావు, నీటి పొడుగవలే వంటివి. ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకొని పోవునో ఎవ్వరూ చెప్పలేరు. పంచభూతములు సప్తధాతువులతో నిర్మింపబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారవును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యము భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి, నీవు బాగా ఆలోచించుకునము. అగ్నిని చూచి మిడత దానిని తినేద్దామని భ్రమించి దగ్గరికి వెళ్లి భస్మమొక్కుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారముల ఒడిలో నశించుచున్నాడు. కాన నా మాట ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా అర్చించిన ధనమును ఇప్పుడైనా పేదలకు దానధర్మములు చేసి పుణ్యము సంపాదించుకొనుము. ప్రతిదినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమును పొందుము. నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలమున నదీ స్నానం ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టి
వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములను పొందగలమని ఉపదేశించెను. ఆ వితంతువు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయుత్తురాలై మనస్సు మార్చుకుని నాటి నుండి దాన ధర్మములు చేయుచు కార్తీక మాసం మొత్తం ఆచరించుట వల్ల జన్మరాహిత్యమై మోక్షము నొందెను. కావున కార్తీక మాసంలో అంత మహత్వమైనది. షష్ఠోధ్యాయం 6వ రోజు పారాయణం సమాప్తం. హర హర మహాదేవ శంభో శంకర.